ప్రస్తుతానికి ఏజెన్సీలో కూడా ఏంటంటే ప్లేన్ ఏరియా కంటే ఏజెన్సీలో ఇంకా 40% ఇంకా వైసీపీకే ఉంది. 2029 కూడా ఏమో అనే సంక్షోభంలో అయితే పబ్లిక్ లో నాటుతుంది. అది వాస్తవం కాదంటారా? సరే, రేపు వచ్చే స్థానిక ఎన్నికల్లో చూద్దాం. అంటే మీరన్నది వాస్తవా లేదా అనేది రేపు వచ్చే స్థానిక ఎన్నికల్లో ఈరోజు అల్లూరు జిల్లాగా ఏర్పడ్డది. రేపు ఉమ్మడి జిల్లాలో పోటీ చేస్తామా, సో అల్లూరు జిల్లాలో పోటీ చేస్తామా, రేపు స్థానిక సంస్థలు 11 మండలాలు, అలాగే అక్కడ ఏజెన్సీలో అంటే రామచోడవరంలో కూడా అటు చింతూరు, రామచోడవరం ఐటీడీఏ అటు 11, ఇంచుమించు ఈ మండలాలన్నీ 5 మంది ఎమ్మెల్యేలు. ఈరోజు ఆర్కే నిజంగా జగన్మోహన్ రెడ్డి కట్టుబడి ఉంటే 5 మంది ఎమ్మెల్యేలు, 7 మంది ఎమ్మెల్యేలు ఈరోజు రిజర్వేషన్లో ఎస్టీస్ ఉంటే 5 మంది ఎమ్మెల్యేలకు ఈరోజు తెలుగుదేశం పార్టీకి పట్టం కట్టారు. ఎలాగా అనుకుంటారు వాళ్ళు? ఇంకా ఏదో మసిబూసి మారేడుకాయ చేసి మ్యానిపులేట్ చేయడం, వాళ్ళు స్ట్రోల్ చేసుకోవడంలో వాళ్ళు నెంబర్ 1. ఇంకా ఏజెన్సీ ప్రాంతంలో ఉన్నది అనుకుంటున్నారు వాళ్ళు. లేదు, రేపు చూద్దాం, రేపు స్థానిక సంస్థలో చూద్దాం. అది కూడా వాళ్ళ మీద నమ్మకం, మా మీద నమ్మకం. నేను ఎందుకు నమ్మకం అని చెప్తున్నానంటే, వాడు గుర్తుపెట్టుకోవాలి, ఈరోజు ఈ ఏజెన్సీ అందరం కూడా మాకున్న పండుగ ఏంటంటే ఆదివాసుల దినోత్సవం. ప్రపంచ ఆదివాసీ దినోత్సవం రోజు 5 సంవత్సరాల దద్దమ్మ గారు జగన్ గవర్నమెంట్లో ఆయనకే పట్టం కట్టారుగా. ఏ రోజైనా ఏజెన్సీ వచ్చాడు ఆయన వచ్చి మా ఆదివాసుల దినోత్సవం రోజు ఒక పండుగను కానీ ఏర్పాటు చేశాడు ఆయన. ఈరోజు దద్దమ్మ అంటాను నేను. నీకు చేత కాలేదు, నువ్వు ఈరోజు ఇంకా స్ట్రోలింగ్ చేసుకుంటున్నారు ఏజెన్సీ ప్రాంతంలో. ఈరోజు ఎమ్మెల్యేలు, ఎంపీలు కొంతమంది గెలిచిన వాళ్ళు చెప్తున్నారు సొల్లు కబుర్లో. ఎన్నొద్దు. మీ గవర్నమెంట్లో ఏం చేశారు, మా గవర్నమెంట్లో సంవత్సరం అయింది ఏం చేసాము. మేము దేనికైనా సిద్ధం. ఎస్ఆర్జీ మంత్రి వర్యులు, అలాగే ఒక ట్రైబల్ గిరిజన మంత్రి గారు సంజయ్ రాణి గారు, ఆ ఐటీడీ పాలక వర్గంకి వచ్చి ఆమె పర్యవేక్షణలోని పిఓ గారిని, కలెక్టర్ గారిని, సబ్ కలెక్టర్ గారిని, ఎస్పీ గారిని అందరినీ కూడా ఎప్పటికప్పుడు ఎలర్ట్ చేసుకుంటూ ఎప్పటికప్పుడు రివ్యూలు పెడుతూ గిరిజన అభివృద్ధికి ముందుకు తోహదపడినటువంటి గిరిజన మంత్రి. గతంలో మంత్రి ఉన్నటువంటి గిరిజన మంత్రి టిక్ టాకులు చేసుకుని జగన్మోహన్ రెడ్డి మెప్పించుకో టిక్ టాకులు చేసుకుని ఇంటి మీద కూర్చున్నటువంటి మంత్రి. అంత దౌర్భాగ్యం ఈరోజు గిరిజన ప్రాంతంలోని. మేము ఈరోజు గర్వంగా చెప్తున్నాం, ఈరోజు తెలుగుదేశం పార్టీ చేసిన అభివృద్ధి చెప్తున్నాం. మేము ఈరోజు సంవత్సర కాలంలో ఏ విధమైనటువంటి పరిపాలన ఇచ్చాము, ఏ విధంగా మా మంత్రులు వచ్చారు, ఏ విధంగా ప్రజలను ఆదుకుంటున్నారు, ఏ విధంగా గిరిజన ప్రాంతంలో ఈరోజు ముందుకు తీసుకెళ్తున్నారని చెప్పేసి మేము సిద్ధంగా ఉన్నాం. మీకు చేతన అవ్వలేదు, మీకు ఈరోజు గిరిజన ప్రాంతంలో మిమ్మల్నే గెలిపించారు. ఈరోజు నిజంగా చెప్తున్నాను, పిల్లలు చనిపోయారు, ఏఎన్ఎంలు తీసారు నిర్దాక్షిణంగా. స్కూల్లో ఏఎన్ఎంలు ఉంటారు, వాళ్ళు తీసుకెళ్ళి ఏమన్నా స్కూల్ పిల్లలు 10th క్లాస్ లోపల పిల్లలకి ఎవరైతే చదువుకున్నటువంటి పిల్లలు ఉన్నారో జ్వరాలు చిన్న చిన్న ప్రాబ్లమ్స్ వస్తే హాస్పిటల్కి తీసుకెళ్ళి వాళ్ళు వైద్యం చేసుకొచ్చినటువంటి ఏఎన్ఎంలు తీసారు. మీరు తీసేసి పిల్లలు చనిపోయారు. నీ దద్దమ్మ గవర్నమెంట్లు అయిపోయారు మన వాళ్ళు. ఎంత దౌర్భాగ్యం అంటే, ఇలాంటి దౌర్భాగ్యమైన పరిస్థితి జగన్మోహన్ రెడ్డిది ఉంది, అక్కడ ఉన్నటువంటి మంత్రివర్గంకి ఉంది, శాతకాని మంత్రులు ఉన్నారు. ఆ రోజు ఉన్నటువంటి పరిస్థితి ఈ రోజు. దీనికంటే యాక్చువల్గా నిన్న కాక మొన్న బైరెడ్డి సిద్ధార్థ్ అనే ఒక వైసీపీ కార్యకర్త నాయకుడు తెలుగుదేశం ప్రభుత్వం డైరెక్ట్గా డిసిషన్ తీసుకోవడానికి లేదు, కంపల్సరీ లోకేష్ని అడగాలి, లేకపోతే పవన్ కళ్యాణ్ అడగాలి, లేకపోతే చంద్రబాబు నాయుడు, ముగ్గురు ఒకరికొకరు అడుక్కొని డిసిషన్ తీసుకునేసరికి సంవత్సరాలు పడుతున్నాయి. మా జగన్మోహన్ రెడ్డి అటువంటిది కాదు, ఏదైనా చేస్తే సింగిల్ ఏదైనా చేయగలడంటే చేయగలడు, చూపెడతాడనే ఒక ఆరోపణ అయితే చేశారు. దాని మీద మీ కామెంట్? కరెక్ట్, ఆయన చెప్పింది రైటే. చంద్రబాబు నాయుడు డిసిజన్ మేకర్. ఆయన అటువంటి డిసిజన్ మేకర్, ఆయన డిసిజన్ తీసుకోగలడు. అలాంటిది ఎవరికి ఆయన ఏదైతే కాకపోతే ఇంకోటి ఉంది దీంట్లో, రైట్? నువ్వు డిసిజన్ తీసుకోవడం గత గవర్నమెంట్లో అంటే ఈ డెమోక్రసీలో నేనో తెలివైన అనుకోకూడదు. చుట్టూ సీఎంకి ఐఏఎస్లు ఉంటారు, ఐపీఎస్లు ఉంటారు, వాళ్ళకి అడ్వైజర్స్ ఉంటారు. వాళ్ళందరూ కూడా పర్యవేక్షణ చేసుకున్న తర్వాత ఆశతూసి వేయవలసిన పరిస్థితి ఉంది. చంద్రబాబు అన్ని తీసుకుంటారు, అన్ని క్రోడీకరించుకుంటారు. దీనివల్ల ఉపయోగం ఉందా, నష్టం ఉందా, ఎన్ని ఉన్నాయా, ఎన్ని రెవెన్యూ ప్రాబ్లం ఉందా, ఏమైనా అన్ని తీసుకుంటారు. తీసుకుని ఆయన ముందుకెళ్తారు. జగన్ డిసిజన్ తీసుకుంటాడు, కరెక్టే. ఏ డిసిజన్ తీసుకుంటాడు? భూములు అమ్మేసుకోవడం, సారా డబ్బులు రావడం,
ఇప్పుడు ఏ డిసిజన్ తీసుకున్నాడంటే మనం ఏటి పెడుతున్నాం, ఓ టీ తాగడానికి ఫోన్పే చేస్తాం. కానీ ఆ రోజు లక్షల కోట్లు మందు ద్వారా ఫోన్పే చేయడానికి లేకుండా డిసిజన్ తీసుకున్నాడు. అలాగే భూములన్నీ తాకట్టేసి మందు షాపులకు తాకట్టేసాడు, అది డిసిజన్ తీసుకున్నాడు. కలెక్టర్ ఆఫీసులు తాకట్టు పెట్టేశాడు, అది డిసిజన్ తీసుకున్నాడు. అలాంటి డిసిజన్లు బ్రహ్మాండం తీసుకుంటాడు. నాడు నేడు కార్యక్రమంలోని కాంట్రాక్టర్ కడపలను తీసుకొచ్చి చక్కగా చేయడానికి ఆయన డిసిజన్ తీసుకున్నాడు. అలాంటి డిసిజన్ టాప్ డిసిజన్. ఆయన మంచి మేకర్. ఆయన ప్రజల భవిష్యత్తు కోసం తీసుకోవడం ఆయన డిసిజన్. పబ్జీలు ఆడుకుంటూ బ్రహ్మాండం తీసుకుంటే డిసిజన్. చంద్రబాబు నాయుడు గారి డిసిజను, ఆయనటువంటి నిబద్ధత నిగ్రహత ఉన్నటువంటి నాయకుడు చంద్రబాబు నాయుడు ఈరోజు దేశంలో అగ్ర రాష్ట్రాల్లో అగ్ర దేశాల్లో ఒకరుగా ఈరోజు చంద్రబాబు నాయుడు గుర్తింపు ఉన్నారు. ఈరోజు ఆయన ఏ డిసిజన్ తీసుకున్నా కరెక్ట్ డిసిజన్ తీసుకుంటారు. పవన్ కళ్యాణ్ గారికి ఇచ్చే పవన్ కళ్యాణ్ గారు డిసిజన్ తీసుకున్నారు. అలాగే లోకేష్ గారు కూడా ఈరోజు పాదయాత్ర చేసి ఆయన కూడా ప్రతి విషయం కూడా క్షుణ్ణంగా చేసి ఆయన చదువుకున్నటువంటి విద్యార్థులకు చదువు ఎలా ముందుకు తీసుకెళ్ళాలని ఆయన కూడా మేధావి. చదువుకున్నాడు. ఎక్కడ చదువుకున్నాడు? యుఎస్లో చదువుకొని ఈరోజు బ్రహ్మాండమైన చదువుకున్నాడు. చదువుకున్నటువంటి వ్యక్తి ప్రతి ఒక్కరు చెప్పినా చంద్రబాబు నాయుడు గారు ఆలోచన చేసి డిసిజన్ తీసుకుంటారు ఫైనల్ గా, మంచా చెడ్డ అని చెప్పేసి. వీళ్ళు చెప్పి నీకు చేత కాలేదు ఆ రోజు, నువ్వేమని చెప్పావు పాదయాత్రలోని, సిపిఎస్ రద్దన్నావు, ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి నీకు తల్లికి వందనం ఇస్తానన్నావు, నువ్వు ఎక్కడిచ్చావు నువ్వు? ఈరోజు చంద్రబాబు నాయుడు గారు చెప్పారు, తల్లికి వందనం ఎంతమంది పిల్లలు ఉన్నా అంతమంది పిల్లలకి ఇస్తాను అని చెప్పి ఈరోజు లాంచ్ చేశారు. అది కూడా సూపర్ 6 లో భాగంగానే. చంద్రబాబు నాయుడు గారు రెవెన్యూ ఎలా చేయాలా, ఎలా ఖర్చు పెట్టాలో తెలుసు కాబట్టి ఆయన అన్ని విధాలుగా ఈరోజు పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు, ఈరోజు ఎవరైతే ఉన్నారో లోకేష్ గారు అందరూ కూడా విదేశాలు వెళ్ళి అనేకమైనటువంటి ఫ్యాక్టరీస్ అనేకమైనటువంటి వచ్చి దాని ద్వారా రెవెన్యూ వచ్చి ఏవైతే స్కీమ్స్ ఉన్నాయో అవన్నీ అమలుపరచాలని ఒక ఆలోచనతో చేస్తున్నటువంటి తరుణంలో ఈరోజు వీళ్ళు ఎన్నో చేస్తారు. ఈరోజు పిఎం కిసాన్ కింద ఈరోజు రైతులకి డబ్బులు పడ్డాయి, అవన్నీ క్లియర్గా తెలుసు అందరికీ. మీరు ఎన్ని చెప్పినా సూపర్ 6 వెరీ క్లియర్గా సక్సెస్ అయ్యాం. ఖచ్చితంగా రేపు రానున్న రోజుల్లో చంద్రబాబు నాయుడు గారికి ఇంకా మళ్ళీ ఓటమి అనేది చెందదు, సమస్య లేదు. రేపు ఈ రాష్ట్రంలో రేపు స్థానిక సంస్థలను నిరూపిస్తాం మేము. వాళ్ళ కాదు బీపారాలు కూడా చింపేసి దౌర్జన్యాలు చేసేసి అక్రమ కేసులు పెట్టేసి మమ్మల్ని భయభ్రాంతులు చేసి ఆ రోజు ఇనాన్మస్ గా గెలిచినట్టు సర్పంచులు, ఇనాన్మస్ జడ్పీటీసీలు, జిల్లా పరిషత్తులు, ఎంపీపీలు మీరు చేసుకున్నటువంటి దౌర్భాగ్యం మాకు లేదు. ప్రజల ఆదరణలతోనే మేము గెలుస్తాం. రేపు స్థానిక సంస్థలో ప్రతి జిల్లాలో జడ్పీటీసీలు, ఎంపీపీలు గెలుస్తాం. రేపు రానున్న రోజుల్లో 29లో మళ్ళీ ఇదే గవర్నమెంట్ ఖచ్చితంగా కూటమి గవర్నమెంట్ ఏదైతుందో ఆ గవర్నమెంట్ నే మళ్ళీ ఏర్పాటు చేస్తాం. నీకు ఇంకో మరో ఛాన్స్ అనేది లేదు. ఒక ఛాన్స్ ఇచ్చారు, నీకు ఎటువంటి పరిస్థితుల్లో ఛాన్స్ అనేది లేదు. ఇంకా నేను చెప్పేది ఏంటంటే వాళ్ళకి ఎటువంటి పరిస్థితుల్లో మీరు ఎన్ని రోడ్డు మీద వచ్చి తైతక్కలాడినా మీకు మళ్ళీ పట్టం కట్టే ప్రజలు లేరు ఈ రాష్ట్రంలోని. ఇది వెరీ క్లియర్. మిమ్మల్ని మీరు మోసం చేశారు, మీ చేతిలో మోసపోయారు. మేమైతే ట్రైబుల్ గా గిరిజన ప్రాంతంలో ఉన్నటువంటి ప్రతి గిరిజనుడు వైసీపీ పేరు చెప్పి మోసపోయారు. ఈ రోజు మేము చెప్తున్నాం వెరీ క్లియర్. ఎందుకంటే మా పండగే చేయలేనటువంటి దౌర్భాగ్యం జగన్మోహన్ రెడ్డికి. మంత్రికి పదవి తీసుకున్నారు, నువ్వు ఎస్టీ పేరుని పెట్టుకుని మంత్రి పదవి తీసుకున్నారు. ఆ పదవికి నువ్వు న్యాయం చేయలేకపోయావు. టిక్ టాక్లు చేసుకుని కూర్చున్నారు గిరిజన మంత్రులు ఆ రోజు. ఈ రోజు మా మంత్రి గారు సంజయ్ రాణి గారు చూసి నేర్చుకోండి. ఈరోజు తొలిసారి అసెంబ్లీకి మా ఆవిడ ఎమ్మెల్సీ చేశారు, ఎమ్మెల్యే చేశారు, మంత్రిగా అవును. కానీ వీళ్ళందరూ కూడా మా వాళ్ళందరూ కూడా ఈరోజు మేము పనిచేస్తున్నాం చర్చతో. ఎక్కడికక్కడ తుఫాన్ వచ్చిందంటే రోడ్డు మీద ఉన్నాం. తుఫాన్ వచ్చిందంటే మా నాయకుడు పార్టీలకు అతీతంగా గవర్నమెంట్ వెళ్ళండి, ముందుకు వెళ్ళండి, ముందు కార్యకర్తలనే ఆయన ముందుకు పంపిస్తారు. అలాంటి దక్షత ఉన్నటువంటి నాయకుడు చంద్రబాబు నాయుడు. నేనైతే గర్వంగా చెప్తున్నాను, మా తండ్రి గారు తెలుగుదేశం పార్టీలో ఉన్నారు. ఆయన అనంతరం చనిపోయిన తర్వాత కూడా మేము కూడా తెలుగుదేశం పార్టీలో ఉన్నాం. ఈరోజు చంద్రబాబు నాయుడు గారి పార్టీలో చంద్రబాబు నాయుడు గారి సమక్షంలోని ఆయన అధ్యక్షత ఈరోజు గర్వంగా గౌరవంగా తల ఎత్తుకుని ఈరోజు మేము ఉన్నామో గిరిజనులుగా నేను ఎలా హ్యాపీ ఫీల్ అవుతున్నాను. రేపు రాబోయే రోజుల్లో కూడా గిరిజన ప్రాంతంలోని తెలుగుదేశం పార్టీని గెలిపించి ఇవ్వాలన్నదే నా యాంబిషను, నా గోల్ కూడా ఉంది. పాడేరు, అరకు కొన్ని కారణాల వల్ల మేము ఓటమి చెందాం.
అది మళ్ళీ కరెక్ట్ చేసుకుంటాం. ఖచ్చితంగా రేపు రానున్న రోజుల్లో అరకు ఎంపీ, అరకు ఎమ్మెల్యే, అలాగే పాడేరు ఎమ్మెల్యే, ఈ 7 ఎమ్మెల్యేలని, ఎంపీని చంద్రబాబు నాయుడు గారికి తెలుగుదేశం పార్టీ గెలిపించి అప్పచెప్పాలన్నది మా గోలు. ఖచ్చితంగా ఆయనకు అప్పచెప్తాం. ఒకవేళ బైఫర్కేషన్ అయ్యని చెప్పేసి నియోజకవర్గాలు బైఫర్కేషన్ అయ్యి ఎక్స్టేషన్ అయినా సరే అవి కూడా ఖచ్చితంగా చింతపల్లి నియోజకవర్గం, రంపచోడవరం 2 నియోజకవర్గాలు, ఈ 7 నియోజకవర్గాలతో పాటు ఇంకొక 3-4 ఎడిషనల్ గా అయినా సరే ఎటువంటి పరిస్థితిలో ఏజెన్సీలోని మళ్ళీ వైసీపీ గెలిచే పరిస్థితే లేదు, ప్రసక్తే లేదని చెప్పి నేను కంటాపదంగా చెప్తున్నా. లాస్ట్కి వచ్చింది సార్. యాక్చువల్గా తెలుగుదేశం ప్రభుత్వానికి మైనస్లో ప్లస్ వాళ్ళు ఇది మోసపూరితమైన కరెక్ట్గా పార్టీకి చాలా మైనస్ అనేది మన వైసీపీ వర్గంలో నానుతున్న నానుడి ఏంటంటే కావాలని వాలంటీర్లను తీసేశారు, అలాగే రేషన్ బోర్డును తీసేశారు, అలాగే పెన్షన్లు ఎప్పుడు వైసీపీ ప్రభుత్వంలో పెన్షన్ల వెరిఫికేషన్ అంటూ వాళ్ళు పెట్టలేదు. లాస్ట్ టైము చంద్రబాబు గారే పెట్టారు 1997-92 టైంలో. మళ్ళీ ఇప్పుడు చంద్రబాబు గారు వెరిఫికేషన్ అంటే పెన్షన్దారులకు వెరిఫికేషన్ అంటూ పెట్టారు. ఇట్లాంటి వాళ్ళకే మైనస్ అనేది జరుగుతుంది. దానివల్ల పార్టీకి మైనస్లోనే అంటున్నారు. దాని మీద మీ కామెంట్. అంటే చంద్రబాబు నాయుడు వెరిఫికేషన్ ఎందుకు చేస్తారంటే ఏమన్నా చిన్న పొరపాట్ల వల్ల పెన్షన్లు అంటే మీరు వెరిఫికేషన్ అన్నారు కదా, వెరిఫికేషన్ చేయడం వల్ల డౌట్ ఏంటి, భయం ఎందుకు, అసలు భయం ఎందుకు? గత గవర్నమెంట్లోని నేను చెప్తాను, గత గవర్నమెంట్లోని వాళ్ళు ఇష్టాసరంగా ఆధార్ కార్డులు వాళ్ళు ఇష్టాసరంగా మ్యానిపులేట్ చేసి రాజకీయ నాయకులుగా మమ్మల్నే భయపెట్టినప్పుడు, ఐఏఎస్లు ఐపీఎస్లే భయపడినప్పుడు డాక్టర్లు ఎందుకు భయపడరు? భయపడి వాళ్ళు ఇష్టం వచ్చినట్టు పర్సెంటేజ్లు వేసుకుని వాళ్ళు అనుకున్నటువంటి వ్యక్తులకి పెన్షన్లు కూడా తీసుకొచ్చుగా. ఈరోజు నిజంగా ఎవరైతే పెన్షన్ తీసుకుంటున్నాడో వాడు నిజంగా డిజేబుల్, వాడికి భయం ఎందుకు? ఎన్నిసార్లు పెట్టినా డాక్టర్ కరెక్ట్గా చెప్తారుగా, ఎందుకు భయపడాలా? వాడికి వెరిఫికేషన్ చేయడం వల్ల ప్రాబ్లం ఏంటి? ఈరోజు బతుకున్నావో లేదా మనకే వెరిఫికేషన్ అవుతుందిగా. ఓ పెన్షన్ తీసుకున్న వాడికి వెరిఫికేషన్ అవ్వట్లేదా? సంవత్సరం ఒకసారి రావట్లేదా? నువ్వు బతుకున్నావు అని చెప్పి సర్టిఫికేట్ ఎంఆర్ఓ దగ్గరగా వెళ్ళి తీసుకుంటలేదా నువ్వు? అది నీకు ప్రాబ్లం ఏంటి? కావాలని బ్యాక్ పాప్కార్న్ చేయడం కాదు. వెరీ క్లియర్. డెమోక్రసీలో ఈరోజు అడ్మినిస్ట్రేషన్ గవర్నమెంట్ సొమ్ము వృధా పోకూడదు. అందులో అన్ని పార్టీలు ఉండొచ్చు, అందరూ ఉండొచ్చు. తద్వారా పెన్షన్దారుడు ఈరోజు ఇబ్బంది పడతారు కదా. ఈరోజు గత గవర్నమెంట్లో పెన్షన్ ఎందుకు ఇవ్వలేదు? 250 రూపాయలు నువ్వు 1000 రూపాయలు పెంచుతానన్నావు. నీకు చేత కాలేదుగా. నీకు మేము వచ్చిన తర్వాత 2000 పెన్షన్ వెంటనే పెంచాంగా, తర్వాత 3 నెలలుగా 6000 కల్పించాంగా. నీకు చేత కాలేదు, చేస్తున్నారు చూడు, నేర్చుకో. చేత కాకపోతే నేర్చుకోండి. మీ మంత్రులు, మీ ముఖ్యమంత్రి చెప్పండి ఎలా పరిపాలన చంద్రబాబు చూడండి ఒకసారి. బ్యాక్ పాప్కార్న్ చేయడం కరెక్ట్ కాదు. ఇంకా మీరు అడిగిన క్వశ్చన్లోని ఏమడిగారు? ఇది ఒకటి చెప్పాను మీకు. మొన్న పెన్షన్లు ఎవరైతే చనిపోయారు అంటే భర్త చనిపోతే భార్యకి స్పౌజ్ పెన్షన్లు ఇచ్చాం. 1,04,000 పెన్షన్లు ఇచ్చాం ఈరోజు రాష్ట్రంలో మొత్తం ఉన్న స్పౌజ్లోని. భర్త చనిపోతే భార్యకి, భార్య చనిపోతే భర్తకి ఈరోజు పెన్షన్ స్పౌజ్. మీ గవర్నమెంట్లో ఈ పెన్షన్లు ఇచ్చారా? మీరు ఏమన్నా కొత్త పెన్షన్లు ఏమైనా మంజూరు చేశారా మీరు? ఆ మంజూరు చేసిన పెన్షన్లో ఈ అవకతవకలు, ఈ అవినీతి. కాబట్టి ఈరోజు వెరిఫికేషన్ అవుతుంది. ప్రాబ్లం ఏంటి? మీకు ప్రాబ్లం ఏముంది? జెన్యున్ పర్సన్ వస్తాడు, జెన్యున్గా ఉన్నాడు, 6 సంవత్సరాల వరకు పెన్షన్ వస్తుంది. డిజేబుల్ అవుతే డాక్టర్ పర్సంటేజ్ 60, 70, 80% బట్టి నీకు పెన్షన్ వస్తుంది. ఈరోజు ఏజెన్సీ ప్రాంతంలో అనేకమైనటువంటి వ్యాధులతో మగ్గుతున్నారు. వాళ్ళందరికీ మన కిడ్నీస్ ఫెయిల్ అయింది. వెంటనే పెన్షన్ ఇచ్చామే, వెంటనే ఇమీడియట్లీ కొత్త పెన్షన్. కొయ్యూరులో పెన్షన్ ఇచ్చాం. కిరణ్ కుమార్ రాసుకోండి కాదు, కిరణ్ కుమార్. వెంటనే ఆయన కిడ్నీ ఫెయిల్ అయింది, 2 నెలల్లో అప్లై చేశాడు. కలెక్టర్ గారు పెన్షన్ మేము పెన్షన్ మంజూరు చేశాం. వెరీ పెన్షన్లు ఇవ్వడం కానీ, సంక్షేమం ఇవ్వడం కానీ బాబు గారు తర్వాత ఎవడైనా సరే. దోపిడీదారులు మాట్లాడే హక్కు లేదు. మా దగ్గర మాట్లాడవలసిన పని కూడా లేదు. చంద్రబాబు నాయుడు విమర్శించే నైతిక విలువ ఎవరికి లేదు. వేస్ట్ విలువ. మనం ఒకరు విమర్శించామంటే మనం నిజాయితీగా ఉండాలి. మనం నిజాయితీగా లేము. ఎన్ని స్కాములు ఉన్నాయి ఈరోజు. రేపో మాపో జైల్లోకి వెళ్ళిపోయే పరిస్థితులు మీరు ఉన్నారు కదా. ఈరోజు ఎన్ని స్కాములు ఉన్నాయి. మీకు ఒక స్కామా? లిక్కర్ స్కామ్ ఉంది, ఇసుక స్కామ్ ఉంది. ఏ స్కామ్ ఒకటి కాదు, ఎన్ని మీ పరిపాలనలో పూర్తిగా స్కాములతోనే ఉన్నటువంటి గవర్నమెంట్ మీది. కాక దౌర్భాగ్యం అంతే.
ఈ రాష్ట్రం అగ్ర రాష్ట్రాల్లో ఉండాలనుకున్నాం, నీకు ఒక ఛాన్స్ అన్నారు, ఇచ్చారు, చేత కాలేదు. మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు వచ్చారు. ఈరోజు పోలవరం రాజధాని రైతులు ఎందుకు ఇచ్చారు? వేల ఎకరాలు ఎందుకు ఇచ్చారు? ఒక భూమిని ఎందుకు ఇచ్చారు? సాగు చేసి భూమిని ఇచ్చారంటే ఆయన మీద ఉన్నటువంటి విజన్ ఉన్నటువంటి నాయకుడు. మా పిల్లల భవిష్యత్తు బాగుంటుంది, ఈ రాష్ట్ర భవిష్యత్తు బాగుంటుంది, మా త్యాగం అని చెప్పేసి భూములు ఇస్తే, ఆ భూములను ఈరోజు నువ్వేమో 4 రాజధానులు తైతక్కలాడి 5 సంవత్సరాల పరిపాలన, ఒక దగ్గర రాజధాని లేదు. నీ భార్య కావాలితే ఇక్కడేమో కొండలు కొడేసి, రుషికొండలు కొడేసి ప్యాలెస్లు కట్టుకుని గవర్నమెంట్ దాంతో. ఈరోజు మీరు మాట్లాడుతున్నారా మా గురించి? చంద్రబాబు నుంచి మాట్లాడే హక్కు మీకు లేదు. వెరీ క్లియర్. ఎక్కడ ఈరోజు చంద్రబాబు నాయుడు మీద నమ్మకం ఉంది, ఈ రాష్ట్రం మంచి ఉజ్వల భవిష్యత్తు వస్తుంది అనేది క్లియర్గా ఉంది, వెరీ క్లియర్. ఇందులో మాత్రం ఏ డోకా లేదు.